హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ అంటారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక చిన్న వీడియో ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది అబౌట్ 15 to 20 minutes టైం ఉంటుంది. దీని పేరు ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్. అంటే మన సక్సెస్ ఆర్థికంగా రావాలంటే, విజయం సాధించాలంటే ఏం చేస్తే మనకు వస్తుంది అనే వీడియో అనమాట. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్లో వచ్చేవాళ్ళు కానీ ఎవరికైనా పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సో దీని గురించి నేను చెప్పే ముందు ఫస్ట్ నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నేను జిల్లా రిజిస్టర్ అనే జాబ్లో చేశాను. గ్రూప్ 1 సర్వీసెస్ కింద వస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ 10 years చేశాను. అంతకుముందు ఎల్ఐసి జాబ్ 5 years చేశాను. ఐఏఎస్ ఇంటూ దాకా వెళ్ళాను. సో ఇప్పుడు అంత జాబ్ రిజైన్ చేసుకుని ఫుల్ టైం వచ్చానమాట. మీరు ఎందుకు అట్లా వచ్చారని మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు నా స్టోరీ ద్వారా తీసుకెళ్తాను. సో ఇప్పుడు నేను మా మిసెస్ ద్వారా వచ్చానమాట. ఎక్స్ట్రా ఇన్కమ్ 5,000 మా మిసెస్ కావాలనుకుని వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్డ్ బాగా నచ్చింది. సో మా ఫీల్డ్ కన్నా ఇది బాగా నచ్చింది. సో నా ప్యాషన్ వచ్చేసింది. దాంతో వీఆర్ హెల్పింగ్ మెనీ పీపుల్. ఇప్పుడు నేను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఉన్నాను. సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్గా ఉన్నాను. సిపిఆర్ఏడి సర్టిఫైడ్ అండ్ జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో ఒక 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి సక్సెస్ గురించి. సో ఈ 18 ప్రిన్సిపల్స్ మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి, ఆల్ కాజేషన్ ఇస్ మెంటల్. అంటే మన మైండ్లో ఏదైతే అనుకుంటామో ఆ విధంగా అవుతుంది. మన క్వాలిటీ లైఫ్ కానీ గోల్స్ కానీ ఏదైనా సరే. కాబట్టి మైండ్లో మనం ఏదైతే పెడతామో ఇది మైండ్ సెట్ అంటారు. సో మీరు సక్సెస్ని ఊహించుకోవాలి, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మనం ఏదనుకుంటే అది అవుతుంది, ఏదన్నా అనుకోకపోతే అది కాదనమాట. వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. సో నెంబర్ 2, ద లా ఆఫ్ ఎక్స్పెక్టేషన్. వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ విత్ కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, టెన్ టు అక్కర్. అంటే మనం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనకి కాన్ఫిడెన్స్, ధైర్యంగా మనం అనుకుంటే అవుతుంది అనమాట. ఎక్స్పెక్టేషన్తో చేయాలి. మనం ఏదైనా విత్తనం వేస్తున్నప్పుడు ఇది పైకి వస్తుంది, చెట్టు అవుతుంది అన్నట్టే మనం ఇవ్వాలి, పంట వస్తుంది అన్నట్టు. అది విత్తనాలు వేస్తున్నప్పుడు ఏమవుతుందో ఏమో కాదేమో అన్నట్టుగా వెళ్ళకూడదు. సో ఎప్పుడు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలి. ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే మన రైతుకి పంట వేసినప్పుడు పంట నాకు తిరిగి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ ఉండాలి, లేకుండా వెళ్ళకూడదు అనమాట. సో ధనవంతులు అవుతానే వెళ్ళాలి, సో నేను సక్సెస్ఫుల్ అవుతానే వెళ్ళాలి. మధ్యలో కష్టాలు వస్తాయి, ఫెయిల్యూర్ రావచ్చు, కానీ ఫెయిల్యూర్ వస్తుందని వెళ్ళద్దు. ధనవంతుడు సక్సెస్ఫుల్గా వెళ్తానని వెళ్ళాలి. మూడో ప్రిన్సిపల్, ద లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని లా ఆఫ్ మ్యాగ్నెటిజం అని కూడా అంటారు. మన బాడీ లోపల ఒక అయస్కాంతంలాగా పనిచేస్తుంది అనమాట మైండ్ అనేది, మన బ్రెయిన్ లోపల. ఈ సెల్ ఫోన్లో సిగ్నల్స్ మనకు కనిపించవు కళ్ళకి, కానీ సిగ్నల్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ వే మన మైండ్ కూడా మనకి కళ్ళకి కనిపించవు, కానీ మనం బయట నుంచి అట్రాక్ట్ అవుతుంటాయి అనమాట. మనం అట్లాంటి వస్తువులు, అట్లాంటి సిచ్యుయేషన్స్ మనకు తారసపడతా ఉంటాయి. ఎందుకు ఇట్లాంటి వాళ్ళే వస్తున్నారు మన లైఫ్లో, ఎందుకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే కారణం నువ్వు అట్లాంటి వాటిని ఆకట్టుకున్నావు అనమాట. నేనే అట్లా చేయలేదు సార్ అనుకోకండి, అట్లా ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ చేసుంటారు. సో అయితే మనం ఎట్లాంటి వాళ్ళమో అట్లాంటి వాళ్ళు మనకి ఆకట్టుపడుతుంటారు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళమో అట్లాంటి సంఘటనలే మనకు వస్తూ ఉంటాయి. మన నెగిటివ్ వాళ్ళు అనుకోండి, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సర్కమ్స్టెన్స్ వస్తాయి. మన పాజిటివ్ పీపుల్ అయితే పాజిటివ్ సర్కమ్స్టెన్స్, పాజిటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మనం పేదవాళ్ళకి ఉంటే పేదవాళ్ళు పరిచయం అవుతారు, రిచ్ పీపుల్ ఉంటే రిచ్ పీపుల్ పరిచయం అవుతారు. సో న్యాచురల్గా మనకి ఎందుకంటే మనకి ఈ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని వాళ్ళ మీద వర్క్ చేయడం మానేసి ఎవరి మీద వర్క్ చేయాలి, మన మీద వర్క్ చేయాలి. మన థాట్స్ మీద, మన బిహేవియర్ మీద, మన డ్రెస్ల మీద, మనం ఎలాగున్నాం, ఎలా ఉంటే అట్లాంటి వాళ్ళు వస్తుంటారు అనమాట. మనం క్వాలిటీ పర్సన్ లాగా ఉంటే క్వాలిటీ పీపుల్ వస్తారు. నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నా, గవర్నమెంట్ పీపుల్ అందరూ పరిచయం అవుతారు అట్లా అనమాట. బిజినెస్లో ఉంటే బిజినెస్ పీపుల్ పరిచయం అవుతారు అట్లా. సో కాబట్టి మన మీద మరి ఎక్కువ వర్క్ చేసుకోవాలి, వాళ్ళ మీద వర్క్ చేయడం మానేసి. మంచివాళ్ళు కావాలంటే నువ్వు మంచివాడు అవ్వాలి. నువ్వు అబద్ధాలు చెప్తే నీకు అబద్ధాలు చెప్పే వాళ్ళే వస్తుంటారు అట్లా అనమాట. సో మన మీద ఎక్కువ వర్క్ చేయాలి. ప్రిన్సిపల్ 4, 4వ సూత్రం, ద లా ఆఫ్ కరస్పాండెన్స్. అంటే అవుటర్ వరల్డ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్. అంటే మన బాహ్య ప్రపంచం, బయట ప్రపంచం మన లోపల ప్రపంచంతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బయట ప్రపంచంలో మనం మార్పు రావాలంటే ఫస్ట్ మన లోపల ప్రపంచంలో మార్పులు చేసుకోవాలి. మన లోపల చెప్పాను చూసారా, అబద్ధాలు మాట్లాడద్దు, ధైర్యంగా ఉండాలంటే మనం ధైర్యంగా ఉంటే మన ధైర్యంగా ఉన్నదే వస్తుంది అనమాట. సో అన్ని కాన్ఫిడెంట్గా ఉంటే కాన్ఫిడెంట్ వస్తుంది. మనం భయంతో అనుకోండి, అక్కడ కూడా భయంగానే అవుతుంది. మనకి కుక్కే మనకి స్మెల్ చేస్తుంది, ఒక డాగ్ మనకి భయంతో ఉన్నామంటే బహు 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 నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మన లోపల ఫీలింగ్స్ అన్ని బయట పీపుల్ క్యాష్ చేస్తుంటారు, పసిగడుతుంటారు అనమాట. ప్రిన్సిపల్ 5, ద ప్యారబుల్ ఆఫ్ ద టాలెంట్స్. బైబుల్లో బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అనమాట. ఒక ఒక రాజు ఒక ఊరికి వెళ్తున్నప్పుడు, వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ముగ్గురి సర్వెంట్లకి ఒకరికి 10 టాలెంట్లు ఇచ్చారు, ఇంకొకరు 5 టాలెంట్స్, ఇంకోటి ఒకటే ఇచ్చారంట. 10 టాలెంట్ వాడు బాగా కష్టపడి మళ్ళా రాజు తిరిగి వచ్చేప్పుడు ఇంకో 10 టాలెంట్ చేశాడంట. అట్లాగే 5 టాలెంట్స్ ఇచ్చినవాడు 5 టాలెంట్స్ మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళా రాజుగారికి ఇచ్చాడు. కానీ ఒక టాలెంట్ ఇచ్చిన వాడు భూమిలో తవ్వేసి పెట్టాడంట. సో ఎందుకంటే నువ్వు మళ్ళీ పోతే మళ్ళీ చంపేస్తారు చెప్పేసి. కాబట్టి రాజు వచ్చేసి ఏం తిడతాడు, కనీసం ఒక టాలెంట్ కనీసం బ్యాంక్ లో పెట్టిన వడ్డీ అంతా వచ్చేది కదరా, నువ్వు మల్టిప్లై చేయబోతే అట్లా.
కాబట్టి 10 టాలెంట్ ఉన్నవాడికి ఈ 1 టాలెంట్ వాడిని తీసేసి మళ్ళీ 10 టాలెంట్ ఉన్నవాడికి ఇస్తాడు. ఓకే, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తున్నాడు. ఆల్రెడీ 10 టాలెంట్ ఇంకా 10 టాలెంట్లు మల్టిప్లై చేస్తాడు. కానీ దేవుడు అంతే అనమాట. రిచ్ గెట్ రిచర్ అండ్ పూర్ గెట్ పూర్. పేదవాళ్ళు అవుతా ఉంటారు, ధనవంతులు అవుతా ఉంటారు. కాబట్టి రిచ్ పీపుల్ ఏమో అబండెన్స్ గురించి ఆలోచిస్తారు. అంటే చాలా ఉంది, మార్కెట్ చాలా పెద్దది, నేను ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు అని. కానీ పేదవాళ్ళేమో అసలు ఎక్కడ ఉంది, ఏం లేదు, ఎక్కడ వాడు ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు, నాకన్నా ముందు వెళ్ళిపోయారు, నేను ఎక్కడ పైకి వస్తాను, నేను రాలేను, నా బతికింతే అన్ని నెగిటివ్లు ఆలోచిస్తారు అనమాట. కాబట్టి టాలెంట్స్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ధనవంతుడిగా ఉండకపోతే నువ్వు పేదవాడిగా ఉండాల్సి వస్తుంది. విషవలయంలో ఉంటావు. విషవలయం నుంచి నువ్వు తన్నుకొని వెళ్ళాలి. కాబట్టి ఒక పుల్ చేస్తూ ఉంటుంది విషవలయంలో. అది బురద ఎట్లనో అనమాట, మన ఊబిలాగా అనమాట, లాగేసుకుంటా ఉంటుంది. అందుకని పవర్టీ లైన్ నుంచి నువ్వు ఫాస్ట్ గా కష్టపడి నువ్వు పారిపోవాలన్నమాట. ఒకసారి నువ్వు పేదరికంలో ఉన్నావంటే అక్కడక్కడ కొట్టుకుంటావు. ధనవంతులు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడ పేదవాళ్ళకు తిరుగుతుంటారు. అక్కడ పేదవాళ్ళ నుంచి మనం ఫాస్ట్ గా రావాలి. అది మెంటల్ గా ఫీల్ అవ్వు, కష్టపడి హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్ పెట్టుకొని వస్తేనే అవుతుంది. కాబట్టి లేకపోతే అక్కడక్కడ దిగుతుంటాం. కాబట్టి ధనవంతులకే ధనం వస్తూ ఉంటుంది, పేదవాళ్ళకే ఉన్నది కాస్త పోతూ ఉంటుంది. అది సూత్రం అనమాట, రూల్ అది. ఓకే, సో ప్రిన్సిపల్ 6, ద లా ఆఫ్ అక్యుములేషన్. ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ హెస్ స్పెంట్ thousands of hidden hours in self-discipline, reading, studying, టేకింగ్ కోర్సెస్, సేవింగ్ మనీ, ఎక్సెట్రా. కాబట్టి ఎవ్రీథింగ్ కౌంట్స్. మనకి బయటకి ఎలా కనిపిస్తుంది అంటే, ఓవర్ నైట్ ధనవంతుడు అయిపోయినట్టు, ఓవర్ నైట్ ఐఏఎస్ వచ్చినట్టు, ఓవర్ నైట్ గా అతనికి సీటు దొరికినట్టు అనిపిస్తుంది. కానీ వెనకాల చాలా స్ట్రగుల్ అయి ఉంటాడు. క్రమశిక్షణ, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, తన ఆలోచన విధానం అన్ని చాలా కష్టపడి ఎన్నో పుస్తకాలు చదువుతుంటాడు. కాబట్టి చూడటానికి బయటికి అప్పటికప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ లోపల అక్యూములేషన్ అంటే కొన్ని గంటలు, కొన్ని సంవత్సరాల అక్యూములేషన్ అనమాట. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది సార్, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ మన బాస్ ఏం చేస్తున్నా చెప్పట్లేదు. డైలీ బిర్యానీ తింటున్నాడు, ఐస్ క్రీమ్ తింటున్నాడు, స్వీట్లు తింటున్నాడు. ఒక స్వీట్ తింటే ఏం కాదులని అట్లా సంవత్సరాల నుంచి తింటా ఉన్నాడు. అది పోయి ఫైనల్ గా ఒక రోజు కనిపించింది అంతే. ఒక రోజు కనిపించింది, కానీ డెప్త్ మాత్రం ఎన్నో సంవత్సరాల బ్యాడ్ డిసిప్లిన్ అనమాట. సరిగా లేదు, తన ఫుడ్ మీద హ్యాబిట్స్ లేవు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు. దీనివల్ల అనమాట అక్యుములేటెడ్ ఎర్రర్స్ అనమాట, జడ్జ్మెంట్. సో ద లా ఆఫ్ బిలీఫ్, 7వ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఏదైతే నమ్ముతామో దానికి నిజంగా అవుతుంది. కాబట్టి ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ అనేది ఈజ్ లైక్ ఏ, బైబుల్లో ఉంది, ఈజ్ లైక్ ఏ సబ్స్టెన్స్, ఆల్మోస్ట్ రియల్ అనమాట. మనకి గోడ కట్టక ముందే గోడ ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి, ఇల్లు కట్టక ముందు ఇల్లు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి, బిలీవ్ చేయాలి. కాబట్టి మనం ధనవంతులు అవుతున్నట్టే ఫీల్ అవ్వాలి. ఇంకా అయిపోతున్నాను, ఇంక ఎంతలోకి ఇంకా వెకేషన్ క్వాలిఫై అవుతున్నాను, కొంచెం కష్టపడితే అయిపోతుంది అనుకున్న వాళ్ళకి వెకేషన్ వస్తుంది, హౌస్ కడతారు, వాళ్ళకి కారు కావాల్సిన కారు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. బిలీవ్ అవుతుంది, కష్టపడితే అవుతుంది, కష్టపడాలి ఆటోమేటిక్ అవుతుందని లేదు, అయిపోతాను ఇంకో 6 months లో వస్తుంది, 1 year లో వస్తున్నట్టుగానే ఫీల్ అవ్వాలి. మీరు నమ్మలేదు అనుకోండి, మీ సక్సెస్ ని మీరే నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నమ్ముతారు చెప్పండి. నమ్మకం చాలా ఇంపార్టెంట్, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విల్ పవర్, 8th ప్రిన్సిపల్ ఇస్ విల్ పవర్. కాన్ఫిడెన్స్, కన్విక్షన్, నేను చేస్తాను, సాధిస్తాను, ఇంకా సాధించలే కానీ సాధిస్తాను, కంపల్సరీగా అవుతాను అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ అనమాట, విల్ పవర్. ఈ ప్రాసెస్ లో కొన్నిసార్లు డౌన్స్ అవుతాయి, డౌన్ కాగానే మళ్ళీ పారిపోతే విల్ పవర్ లేదన్నమాట. సో స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా అప్పుడు లేదు నేను అయిపోతున్నాను అన్నట్టుగా సెల్ఫ్, ఇది కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కన్విక్షన్, ఎప్పుడు ప్రాబ్లం మన సక్సెస్ అవుతున్నప్పుడు కాదు, సక్సెస్ కానప్పుడు కూడా, ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు కూడా, లేదు నాకు ఒక రోజు వస్తుంది, నేను కంపల్సరీగా అవుతాను అన్నట్టుగా ఉండాలన్నమాట. ప్రిన్సిపల్ 9, 9వ సూత్రం, సక్సెస్ ఈజ్ రేర్. ఎందుకంటే 1 in 100 people బికమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. అందరూ స్టార్ట్ చేస్తారు, కానీ చాలా మంది డైవర్ట్ అయిపోతుంటారు. కాబట్టి 99 మందిలో సరిగా రాదు, ఒక్కడికే వస్తుంది సక్సెస్. అంటే కాబట్టి ఒక్కడికి వస్తుంది కాబట్టి నేను ఎందుకు పని చేయాలని కాదు, ఆ ఒక్కడిలాగా నువ్వు ఎందుకు కాకూడదని ప్రతి వాళ్ళు పోటీ పడితే కనీసం అంత కాకపోయినా ఎంతకంతా వస్తుంది కదా. ప్లస్ మనకి ఖాళీగా ఉండే బదులు బెటరే కదా, డిసిప్లిన్ గా ఉంటున్నాం కాబట్టి సీరియస్ గా పెట్టుకొని, పట్టుదలగా పెట్టుకొని ట్రై చేస్తే సక్సెస్ వస్తుంది. ఐఏఎస్ ఎక్కడో దేశం మొత్తంలో 50 సీట్లు ఉంటాయి, నాకు ఎక్కడ వస్తలే అనుకునే బదులు మనకి 50 సీట్లలో 1 సీట్ చాలు కదా మనకి అన్నట్టుగా వెళ్ళాలి. సక్సెస్ ఈజ్ రేర్, కాబట్టి నా ఒక్క సీట్ నాకైతే ఉంటుంది కష్టపడితే అన్నట్టుగా వెళ్తే వస్తుంది, అంతేగాని 50 సీట్లు మనకి ఎక్కడ వస్తుంది అనుకుంటే రాదు. సో ప్రిన్సిపల్ 10, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఎసెన్షియల్. కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్వయం క్రమశిక్షణ అంటే ఎవడో చెప్పేది కాదు, మనమే ఎవరు చెప్పక ముందే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, త్వరగా 9 కల్లా పడుకోవాలి, లేట్ నైట్స్ ఉండకూడదు, ప్లస్ 8 hours స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ మొత్తం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, డిసిప్లిన్ గా ఫుడ్ తినాలి, క్రమశిక్షణ టైం టు టైం తినాలి, వాటర్, స్లీప్, జంక్ ఫుడ్ తినకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ముళ్ళుగార పెట్టుకొని చెప్పాల్సిన గేదెలాగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హ్యూమన్ బీయింగ్స్ మనమే సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని, మన థాట్స్ ని మన కంట్రోల్ పెట్టుకొని, యాక్షన్స్ ని మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఇది కంపల్సరీ, ఇది లేకుండా సక్సెస్ అంటూ రాదు. 11వ సూత్రం, హ్యావ్ అన్ ఇంటెన్స్ బర్నింగ్ డిజైర్.
ఇంటెన్స్ అంటే ఇంటెన్సిటీ ఫుల్, నేను బర్నింగ్ డిజైర్, నేను సాధిస్తాను ఆ సాధిస్తానని బర్నింగ్ డిజైర్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలంటే మెయిన్ పాయింట్ అనమాట. అదంటే లోపల నుంచి కడుపులో కాలుతుండాలి, లోపల నుంచి ఆ దప్పిక ఉండాలన్నమాట, థర్స్ట్. ఆ ఉన్నవాడికే ఆకలి తెలుస్తుంటారు సరే. ప్రిన్సిపల్ 12, సెట్ ఎ స్పెసిఫిక్ గోల్, స్పష్టంగా పెట్టుకోవాలి. ఈ గోల్ కి డ్రీమ్ కి చాలా తేడా ఉందన్నమాట. డ్రీమ్స్ అంటే అందరికీ ఉంటాయి, నాకు కార్ కావాలి, నాకు కార్ కావాలి, ఆ ప్రాపర్టీ కావాలి, నాకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలి, నాకు గోల్డ్ కావాలి, నాకు ఇట్లాంటి అమెరికా వెళ్ళాలి, చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళు పేపర్ మీద పెట్టరు, లక్ష్యం రాసుకోరు. అది డ్రీమ్స్ లాగానే మిగిలిపోతాయి. డ్రీమ్ అంటే కళ్ళలాగానే మిగిలిపోతాయి. అది గోల్ గా మారాలంటే ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఎప్పుడు కల్లా చాలా మంది పెట్టుకోండి, భయం పడి మనకి ఎక్కడ మనకు అసలేరా రాదులే అని చెప్పేసి పెట్టుకో. కానీ గోల్ పెట్టుకోకుండా అసలు కాదు. కాబట్టి గోల్ అంటే అర్థం ఏంటంటే డ్రీమ్ ప్లస్ డేట్. ఆ డ్రీమ్ కి ఒక డేట్ పెట్టుకొని ప్లస్ ప్లాన్ ఉండాలి, యాక్షన్ ప్లాన్ ఉండాలి. కాబట్టి పలాని డ్రీమ్ కి ఒక డేట్ కల్లా చేస్తాను, సాధించడానికి గోల్, దీనికి మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేపర్ మీద పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటే అవుతుంది. కాబట్టి స్పెసిఫిక్ గోల్ ఉండాలి. గోల్ లేకుండా, లక్ష్యం లేకుండా ఏది సాధించలేము. ధనవంతులు అవ్వాలన్నా లక్ష్యం కావాలి. ఓకే, సో పైకి రావాలన్నా, సక్సెస్ రావాలన్నా ప్రతి దానికి కూడా ప్లాన్ ఉండాలి, గోల్స్ ఉండాలి, యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ప్లాన్ వేసుకోవటం విఫలం అవుతాయి, విఫలం అవటానికి ప్లాన్ వేసుకున్నట్టు. అండ్ ప్రాక్టీస్ విజువలైజేషన్ వెరీ పవర్ఫుల్ ఎక్సర్సైజ్. వాట్ విజువలైజ్ గెట్స్ మెటీరియలైజ్డ్. మెటీరియలైజ్ అవ్వాలంటే ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. మూడో కన్ను తీయాలి మనం. ఓకే, మనకి ఇంటెన్స్ పిక్చర్ కనిపించాలి అనమాట. నువ్వు చూసుకోవాలి, ఆ కార్లో వెళ్తున్నట్టు, ప్రాపర్టీగా ఉన్నట్టు, మంచి హౌస్ లో ఉన్నట్టు, అట్లాగా నువ్వు ఊహించుకోవాలి. నువ్వు మంచి డ్రెస్సులు ఉన్నట్టు, ఫారెన్ వెళ్తున్నట్టు, మంచి స్పౌస్ ఉన్నట్టుగా, పెళ్లి కావాల్సినట్టుంటే, పిల్లలు బాగున్నారు, ఇట్లా అన్ని ఊహించుకోవాలి. మిమ్మల్ని మీరు ఊహించుకుంటే అవుతుంది. కాబట్టి అవ్వకోకుండా అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక పిక్చర్ని పెట్టుకొని, కట్ ఆఫ్ పిక్చర్. ఇప్పుడు నా వెనకాల గ్రీన్ కలర్ కనిపిస్తుంది, విజన్ బోర్డ్ అనమాట. దాన్ని ఎక్కువసార్లు చూస్తూ ఉండాలి, అందుకని మనం చుట్టుపక్కలే ఉండాలి, డైలీ చూస్తూ ఉండాలి. ఆ పిక్చర్, మీకు కారు కావాలంటే కారు బొమ్మ తీసేసుకొని, మీకు ఎట్లాంటి కారు కావాలో ఆ కారు పిక్చర్ నుంచి అక్కడ పోస్ట్ చేసుకోవాలి, పిక్చర్ అతికించుకోవాలన్నమాట. అట్లాగనే మీకు ఒక ప్రాపర్టీ కావాలంటే 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, కమర్షియల్ ప్రాపర్టీ అది తీసుకొని, దాన్ని మీకు ఎట్లాంటి ప్రాపర్టీ కావాలో అట్లాంటి పిక్చర్స్ ఇమేజ్ రూపంలో తీసుకొని ఆ బోర్డు మీద అతికించుకోవాలి. డైలీ చూస్తూ ఉండాలి ఫోటోలు. మీకు ఎట్లా దాన్ని విజువలైజేషన్ ఎక్సర్సైజ్ అంటారు. 14వ పాయింట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. నెగిటివ్ టాక్ అనేది చాలా మంది ఆలోచిస్తారు. నోరు ఓపెన్ చేస్తే మొత్తం నెగిటివ్ వస్తుంది. మనకి ఎక్కడ అవుతుందండి, మన వేస్ట్ అండి, మనకు అవదులేండి, వాళ్ళకి వస్తుందని మనకి ఎక్కడ వస్తుంది, మనకి రాదులేండి, మనం ఎప్పటికంతే మన బతికంతే, మన స్టార్లో లేదు, మన ఇంట్లో వెనకాల ఎవరు లేదు. నెగిటివ్ టాక్ అసలు ఎప్పుడు రానివ్వకూడదు. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఈ నాలుకలో చాలా పవర్ ఉంది, నోట్లో చాలా పవర్ ఉంది అనమాట. సో బైబిల్లో ఉంది, ఎవ్రీవేర్. ప్రిన్సిపల్ 15, ఫీడ్ యువర్ మైండ్. మీ మైండ్ ని పాజిటివ్ పిక్చర్స్ తో, పాజిటివ్ విషయాలతో పెట్టాలన్నమాట. సో రీడ్ ఎవ్రీథింగ్, ఫైండ్ అబౌట్ యువర్ ఫీల్డ్. మన ఫీల్డ్ లో ఏదైతే చదివితే మనం పైకి వస్తామో దాని మీద ఎక్కువ చదవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మార్క్యూజ్ అండ్ జిమ్రాన్ మన కంపెనీలో. సో మార్క్యూజ్ జిమ్రాన్ కంపెనీ ఫౌండర్, జిమ్రాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫీల్డ్, వాళ్ళు మెయిన్ గురువులు అనమాట. ఎందుకంటే మనం ఏదేదో చదువుతున్న, ఏదేదో వినటం వల్ల మనకి రాదు సక్సెస్. కానీ వీళ్ళని చదవటం వల్ల మన మైండ్ కరెక్ట్ గా గైడ్ లో తీసుకెళ్తారు అనమాట, ఎట్లా వెళ్తే మనకు సక్సెస్ వస్తుంది అనేది. కాబట్టి మీరు మీ మైండ్ లో ఫీడ్ రైట్ పాజిటివ్ పెట్టుకోవాలి. వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవద్దు. ఫలాని స్వామి గారు రాశారు, ఫలాని వీళ్ళు రాశారు ఓకే, బట్ అది మేబీ దాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఓకే, కాశీగా వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకో చోటకు వాళ్ళు చెప్పిన పాయింట్ పనికి వస్తాయి. బట్ ఇక్కడ మన బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఒక ఆదర్శ్ ఉంటారు, ఎవరిని ఫాలో అవుతే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మన కంపెనీలో మార్క్యూజ్ అండ్ జిమ్రాన్, సో వీళ్ళు రెండు స్టాండర్డ్. సో అందుకే మీరు అట్లాంటి క్యాసెట్స్ కానీ, వీడియోస్ కానీ ఫాలో అవ్వండి. మీకు ఎవరు లేకపోతే తెలుగులో కావాలంటే నాది కూడా ఫాలో అవచ్చు, మన యూట్యూబ్ ఛానల్ నా ఉన్నాయి, ఫాలో అవచ్చు. మీరు అసోసియేట్ విన్నర్స్, అంటే విన్నర్స్ తో మీరు ఎప్పుడు గెలవండి, వాళ్ళతో కలిసి ఉండాలి, మీరు లూజర్స్ తో కాదు. అంటే అట్లని చెప్పేసి వాళ్ళని హేట్ చేయమంటలే, దూరం ఉండమంటలే, కానీ విన్నర్స్ తో ఉండటం వల్ల మీకు నెగిటివ్ పీపుల్ తో ఉంటే మీకు చెప్పే నెగిటివ్ థింగ్స్ వస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు, తెలుగులోనే ఉంది. హ్యాంగ్ అరౌండ్ పాజిటివ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, విన్నర్స్ తో ఉంటే మన బుద్ధులు అట్లా మారుతూ ఉంటాయి, ఆ థింకింగ్ వస్తుంది. లేకపోతే ఒక్క నోట్లోంచి ఇవన్నీ ఒక్కడవుతారా, దీని బదులు సినిమాలో కూర్చుంటే బెటర్ అని కనిపోయింది, ఇవన్నీ ఎక్కడ అవుతారా, కావాలే మనం బార్లో కూర్చుందా అని నెగిటివ్ లో చెప్పేస్తారు. అంతేనంటాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. లైఫ్ ఒక్కటే అన్న, ఒకటే లైఫ్, అందుకని మనం ఫుల్ తాగాలన్నా. అంటే లైఫ్ ఒకటి కరెక్ట్, దాన్ని తాగటం ఎందుకు, రాంగ్ వేలో ఇంటర్ప్రిట్ చేశాడు. లైఫ్ ఒకటే అన్న, అందుకని బాగా కష్టపడాలి. ఈ లైఫ్ లోనే మనం ఒక లైఫ్ లో 100 లైఫ్స్ బతికినట్టుగా నేర్చుకోవాలి అని మార్క్యూజ్ చెప్తాడు. కాబట్టి చూడండి, మార్క్యూజ్ ఏం చెప్తున్నాడు, వీడేం చెప్తున్నాడు, వీడు బార్లోకి వెళ్దాం అంటాడు, వీడేమో అందుకే డిసిప్లిన్ ఉండాలి. ఒక లైఫ్ లోనే మనం చచ్చిపోయే లోపే మన పిల్లలకి, ఫ్యామిలీకి 100 లైఫ్స్ చేసినంత మనం అంత క్రియేట్ చేయాలి.
అని గాంధీజీ ఒక విధంగా చెప్తాడు, గాడ్సే ఒక విధంగా చెప్తాడు. సో డిఫరెంట్ పీపుల్. హిట్లర్ ఒక విధంగా చెప్తాడు. అందరి మాటలు వినకూడదు. కాబట్టి ఎవరి మాటలు వినాలి, విన్నర్స్ తో ఉండాలి, లూజర్స్ తో ఉండకూడదు. అట్లనే వాళ్ళని హేట్ చేయొద్దు. హేట్ ద యాటిట్యూడ్, నాట్ ద పర్సన్. లవ్ ద పర్సన్, హేట్ ద యాటిట్యూడ్. వెరీ ఇంపార్టెంట్. అసోసియేషన్ 3 రకాలు ఉంటుంది. ఒకటి లిమిటెడ్ అసోసియేషన్, కొంతమంది టైం తక్కువ ఇవ్వాలి, అందరికి ఒకే టైం ఇవ్వకూడదు. కొంతమందికి అసలు కట్ చేసేయాలి, దాన్ని డిసోసియేషన్ అంటారు, కట్ చేసేయాలి. వాళ్ళతో ఉంటే ఎంతసేపు చెప్తే మాట్లాడతారు. సినిమాకి వెళ్దాం, బార్లోకి వెళ్దాం, నువ్వు మాతో ఎందుకు వస్తావు అన్న ఈ టైప్ మాట్లాడుతుంటారు. వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్ గారు, వాళ్ళు ఎప్పుడు మన రాకపోతే తిడుతూనే ఉంటారు. వాళ్ళతో పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి చేత అవుతుంది, నువ్వు పైకి తీసుకురా. కానీ వాళ్ళతో ఉన్నావంటే నువ్వు కూడా పడిపోతావు ఫస్ట్. ఓకే. నెంబర్ 3 ఎక్స్టెండెడ్ అసోసియేషన్. ఎక్స్టెండెడ్ అంటే బాగా సబ్స్టెన్స్ ఉంది, వాళ్ళలో సత్తా ఉంది, పైకి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళతో, డిసిప్లిన్ వాళ్ళతో ఇంకెక్కువసేపు ఉండాలి. ఉంటే మీరు ఇంకా పైకి వస్తారు. దట్స్ కాల్డ్ ఎక్స్టెండెడ్ అసోసియేషన్. సో డిసోసియేషన్ కొంతమంది కట్ చేసుకోవాలి, కొంతమంది లిమిటెడ్ అసోసియేషన్ కొంత టైం ఇవ్వాలి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కొంతమందికి ఎక్స్టెండెడ్ అసోసియేషన్, ఎక్కువ టైం ఇవ్వాలి. అందరినీ ఈక్వల్ గా టైం ఇవ్వకూడదు. వెరీ ఇంపార్టెంట్. అయ్యా అందరు ఫ్రెండ్సేరా, అందరు ఫ్రెండ్స్ ఉంటే మరి అందరు పైకి రావాలి. పాపం చిన్నప్పుడు నాకు తెలిసింది అందరు ఫ్రెండ్స్ అనుకునేవాడు, అందరు నమ్మేవాడిని, అందరికి ఒకటే టైం ఇచ్చేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. విజువలైజ్ యువర్ గోల్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీన్ని మార్క్స్ ఏమంటారంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే దాన్ని అసలు ఊహించుకుంటూ దానిలాగా బిహేవ్ చేస్తాను, రిచ్ పీపుల్ లాగా బిహేవ్ చేసుకుంటూ, వాళ్ళలాగా కోట్ వేసుకుంటూ, వాళ్ళలాగా మాట్లాడు, వాళ్ళలాగా ధైర్యంగా చెప్తా ఉన్నాను. మీకు తెలియకుండా అట్లా వస్తుంది. వచ్చేంత వరకు దాన్ని ఫేక్ చేస్తా ఉన్నాను. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు. సో మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీరు అన్ని ఊహించుకుంటా ఉన్నారు. సో ఏం చేస్తున్నారు, మీ గోల్ సాధించినట్టుగా ఫీల్ అవ్వండి. 18 పాయింట్, టేక్ 30 minutes ఈచ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. మరి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది బాడీ, రెడర్ ఆఫ్ ద డే. ఆ టైంలో మీరు మార్చుకోవచ్చు ఎటైనా సరే. ఏం సాధించాను నిన్న తప్పులు ఏం చేశాను, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ 1 week ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఎలా చేసుకోవాలి, లాస్ట్ వీక్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, మళ్ళీ పేపర్ మీద పెట్టుకోవచ్చు, రీరైట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. మనం లైఫ్ని మార్చుకుంటూ తీసుకెళ్తా ఉంటే మనం డే బై డే బెటర్ అయిపోతూ ఉంటాం మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంతేగాని మనం అసలు దీన్ని ఊహించుకోకుండా, అసలు ప్లాన్ చేసుకోకుండా, అయినప్పుడు అయిందిలేరా, మిస్టేక్ అయింది అట్లనే పోతా ఉంటుంటే లైఫ్ అక్కడే అయిపోతుంది మనకి. సో మనకి చేసిన మిస్టేక్సే చేస్తూ ఉంటాం, అసలు లెసన్స్ నేర్చుకోవట్లేదు. విద్యార్థి అవ్వాలి మనం, చాలా ఇంపార్టెంట్. నేను మీలాగానే వచ్చాను చెప్పాను చూసారు, గవర్నమెంట్ ఆఫీసర్ని. సో గ్రూప్ 1 జాబ్ చేశాను, మీకు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్గా చేశాను అనమాట. మార్నింగ్ వెళ్తే రాత్రికి వచ్చాను, సెక్యూరిటీ అని ఉంటే హడావుడి బాగుంటుంది, కానీ ఫ్యామిలీ టైం ఉండేది కాదు, బ్యాలెన్స్ లైఫ్ లేదు, హెల్త్ గురించి టైం ఇచ్చేవాడు కాదు. 27 yearsలో పెద్ద పొట్ట వచ్చింది చూడండి. తర్వాత నేను కొన్ని జిల్లాలో కూడా చేశాను, నల్గొండ, ఖమ్మం, విజయవాడ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అనే జాబ్లో చేశాను. సో గ్రూప్ 1 కింద వస్తుంది. తర్వాత నేను జాబ్ రిజైన్ చేసిన కారణం ఏంటంటే ఫస్ట్ మా మిసెస్కి తనకి ఎక్స్ట్రా 5,000 గురించి అని తీసుకొచ్చాను న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి. సో ఇవి వచ్చిన తర్వాత నేను ఇంట్లో చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ వాడమన్నారు ప్రోడక్ట్, వాడాం. తర్వాత ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి చాలా మార్పు వచ్చింది. ఇక్కడ 20 years, ఇక్కడ 40 years, 23, 43. 20 years తర్వాత ఎంత తేడా ఉందో చూడొచ్చు మీరు. ఇక్కడ 23, 43, నేను 27, 47. 20 years తర్వాత వీఆర్ లుకింగ్ మోర్ హెల్దియర్. అండ్ నా ఏజ్ ఇప్పుడు 51 years. నా టీమ్ ఇది ఒకేసారి రాలేదు, స్లోలీ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 51 సంవత్సరాలు నాకు పెద్ద టీం ఉంది, 30,000 నుంచి 40,000 మంది బతుకుతున్నారు. టీచింగ్ ఫిష్ ఇస్ బెటర్ దాన్ గివింగ్ ఫిష్ అంటారు. అంటే మనిషికి చేపనిస్తే తింటాడు, మళ్ళీ చేయి చూపిస్తూనే ఉంటాడు. మనిషికి చేపనివ్వద్దు, ఏం ఇవ్వాలి, చేపని ఎట్లా పట్టాలి నేర్పించాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వను, డబ్బులు ఎట్లా వస్తుంది నేర్పిస్తాను. కానీ వీ లవ్ పీపుల్, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వటం, వాళ్ళ మైండ్ ఓపెన్ చేయటం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే చాలా పెద్ద పవర్ఫుల్. దీనివల్ల మీకు ఏది కావాలని దొరుకుతుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది, హానర్ దొరుకుతుంది. మాకు రీసెంట్లీ అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 1 million వాల్యూమ్ పాయింట్స్. మాకు మంత్లీ 7 అంకెల్లో ఉంది ఇన్కమ్, 7 digit యాన్యువల్ బోనస్ ఉంది. అట్లనే వెకేషన్స్కి వెళ్తాం. సో కంపెనీ వాళ్ళు ఫ్రీ ఇస్తుంటారు అనమాట. బట్ మేము ట్రైనింగ్ స్టూడెంట్కి అయ్యాం చూసారా, మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా నేర్పిస్తూ ఉంటాం అనమాట. మేము ఫస్ట్ మారాం, అట్లా అందరు కూడా మార్పిస్తాం అనమాట. ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణకు అవార్డు వచ్చింది మా మిసెస్కి. ఒకప్పుడు సింపుల్ హౌస్ వైఫ్, ఎక్స్ట్రా 5,000 వస్తూ సరిపోద్ది అనుకున్న లేడీ ఇప్పుడు తనకి ఎట్లా వచ్చింది చూడండి సక్సెస్, 7 digit ఇన్కమ్. అంటే నేను కూడా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చాను. అట్లా మీకు కూడా అవుతుంది, మీరు నమ్మితే, ఇఫ్ యు బిలీవ్ ఇట్. బట్ అందరికి అవుతాను కాదు, కష్టపడాలి, ప్లాన్ చేసుకోవాలి, డెడికేట్గా చేయాలి. మేము ఇప్పుడు నా జాబ్లో కలిసి పనిచేయడం కుదరదు, ఇక్కడ కలిసి ఉంటున్నాం, ఎక్కడికైనా ట్రావెలింగ్ దగ్గర నుంచి ఎక్కడికైనా సరే. సో నా గురించి ఆల్రెడీ నా ప్రొఫైల్ అంతా మీకు చెప్పాను. నన్ను కలవాలంటే యూట్యూబ్ ఛానల్, ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్స్ అని చెప్పాను. సో మీరు నన్ను కలవాలంటే కలవచ్చు, బట్ ఆల్రెడీ మీకు కోచ్ ఉంటే వాళ్ళని కలవండి, అనొద్దు. ఎందుకంటే కోచ్ మీకు ఆల్రెడీ మెంటర్ గైడ్ ఉంటే వాళ్ళని కలవండి. ఎవరు లేకపోతే నన్ను కలవండి, నేను ఉన్నాను, ఐఎమ్ దేర్ అవైలబుల్ ఫర్ యూ. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చిందంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫార్వర్డ్ చేయండి. సో మీకు ఇంతసేపు మీరు ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.